ఛానల్ విజీస్ బ్యూటీ బుక్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునే టాపిక్ వచ్చేసి ప్రోడక్ట్ రివ్యూ అనమాట. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి పాండ్స్ బ్రైట్ బ్యూటీ క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ గురించి ఎందుకు రివ్యూ చేస్తున్నా అంటే చాలా మంది అడుగుతున్నారు, అక్క ఈ క్రీమ్ ఎలా ఉంటుంది చెప్పండి అని చెప్పి. సో తెలియని వాళ్ళ కోసం ఈ ప్రోడక్ట్ ఈ రోజు రివ్యూ అనమాట. సో ఇదేం లేదు, డైలీ యూజ్ చేసే ఒక డే క్రీమ్. దీని గురించి ఇది బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి అన్నది క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను. సో కొంతమంది ఏమడుగుతున్నారంటే డేలో మనకి క్రీమ్ మంచిగా బెస్ట్గా ఉండే క్రీమ్ అడుగుతున్నారు. సో చాలా క్రీమ్స్ ఉన్నాయి, కొంచెం నాకు బాగుంది అనిపించింది మీకు షేర్ చేస్తున్నాను. ఇదే వాడాలని లేదు, మీకు నచ్చితే మీకు మీ స్కిన్కి ఏది సూట్ అవుతుంది అనిపిస్తే అది మీరు వాడుకోవచ్చు. ఇదే వాడమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే దీని రివ్యూ కోసం చాలా మంది అడిగారు కాబట్టి ఈరోజు నేను దీని రివ్యూ షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా నేను యూజ్ చేసేది కూడా ఇదే అనమాట. సో ఈ పాండ్స్ బ్రైట్ బ్యూటీ సీరం క్రీమ్ అనమాట. ఇది స్పాట్లెస్ గ్లో సీరం. సో దీని రివ్యూ ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం ఫుల్గా డీటెయిల్గా. దీని ప్యాకేజింగ్, ప్రైస్, అలాగే ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియోలో అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో స్టార్ట్ చేసేద్దాం దీని డీటెయిల్స్ అనేది. సో ఈ క్రీమ్ ప్యాకేజింగ్ అయితే ఈ విధంగా ఉంది. పాండ్స్ బ్రైట్ బ్యూటీ సీరం క్రీమ్ అని చెప్పి స్పాట్లెస్ గ్లో సీరం క్రీమ్ అనమాట ఇది. సో ఇది మెయిన్గా మన స్కిన్ని సాఫ్ట్గా, స్మూత్గా చేస్తుందంట. అండ్ ఫేస్ మీద స్పాట్స్, డార్క్ స్పాట్లెస్ స్కిన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇందులో మనకి విటమిన్ B3 ఫార్ములా అనమాట. సో ఇది డైలీ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ మీద డల్నెస్ని తగ్గిస్తుంది, అలాగే స్కిన్ బ్రైట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. స్పాట్లెస్ గ్లోయింగ్ స్కిన్ ఇవ్వడానికి బాగా పనిచేస్తుందంట. సో ఇది ఛాలెంజ్ లాగా కూడా తీసుకోవచ్చంట. అంటే 7 days యూజ్ చేయడం వల్ల మంచి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. అండ్ డార్క్ స్పాట్స్ ఏదైనా ఉంటే తగ్గిస్తుంది అనమాట ఫేస్లో. సో ఈజీగానే యూజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేయడం మీకు డే క్రీమ్ ఎలా యూజ్ చేస్తారో అంతే, కానీ చెప్తాను నేను మీకు ఇది ఎలా యూజ్ చేయాలని చెప్పి. సో అవుటర్ ప్యాకేజింగ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇది మనకి 1 month వస్తుంది ఒకసారి తీసుకుంటే. 80 రూపీస్ అనమాట ప్రైస్. సో 1 monthకి ద బెస్ట్ క్రీమ్ అని చెప్పచ్చు. సో బాగుంది, స్మెల్ వైజ్ కానీ ప్యాకేజింగ్ వైజ్ కానీ చాలా బాగుందన్నమాట. సో ఇది డైలీ యూజ్ చేస్తే 7 daysలో మనకి స్పాట్లెస్ స్కిన్ ఉంటుందంట. సో మిగతా వాటికంటే నేను కొంచెం ఎక్కువగా నమ్మేది ఏంటంటే ఈ పాండ్స్ బ్రాండ్ అనమాట. కొంచెం సూట్ అవుతుంది అనిపిస్తుంది ఫేస్లో. సో ఇది యాంటీ స్పాట్స్ ఫార్ములా అనమాట. అంటే మనకి ఫేస్ మీద మెయిన్గా ఆ స్పాట్స్ లేకుండా ఉండడానికి ఈ క్రీమ్ అనేది రెడీ చేశారనమాట. సో ప్యాకేజింగ్ చూసారు కదా, చిన్న క్యూట్ ప్యాకేజింగ్లో అయితే వచ్చింది. చేతిలో మనకి ఇంత చిన్న డబ్బాలో అయితే వచ్చిందనమాట. సో ఇది తెలుసు కదా, డైలీ మీరు మీ స్కిన్ కేర్ ఫాలో అయిన తర్వాత ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్కిన్ కేర్ అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఉంటుంది కదా. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత పొద్దున్నే మీరు అంటే మార్నింగ్ మీరు ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా కానీ, ఏదైనా ఆఫీస్ వర్క్స్ కానీ వాళ్ళకి, అలాగే ఇంట్లో ఉన్నా కూడా మీరు రాసుకోవచ్చు, బాగుంటుంది. సో చూసారు కదా, మంచి లైట్ రోజ్ కలర్లో అయితే ఉందన్నమాట క్రీమ్ స్ట్రక్చరు. సో చాలామందికి పాండ్స్ నచ్చుతుంది. సో నాకు కూడా కొంచెం ఇష్టం పాండ్స్. ఇక్కడ కొంచెం క్రీమ్ తీసుకొని హ్యాండ్ మీద చూపిస్తున్నాను మీకు. కొన్ని క్రీమ్స్ ఏంటంటే తెల్లగా ఉండిపోతాయి అనమాట, కానీ ఇది త్వరగా అబ్జర్వ్ అయిపోయింది హ్యాండ్ మీద. కానీ ఏదైనా మచ్చలు ఉన్నా కూడా దాన్ని తగ్గిస్తుందంట. కానీ నాకు ఈ క్రీమ్ యూజ్ చేసేటప్పుడు బాగా నచ్చిన ఒక విషయం ఏంటంటే స్కిన్లో చక్కగా ఒక మంచి లేయర్ అనేది ఇస్తుందన్నమాట. అంటే ఆ డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుందన్నమాట. తగ్గించడం అంటే కవర్ చేస్తుంది. 7 days ఇది డైలీ యూజ్ చేయడం వల్ల మనకి ఫేస్ డల్నెస్ ఏమైనా ఉంటే తగ్గుతుందంట. ఇక్కడైతే నా ఫేస్ మీద నేను అప్లై చేసుకుంటున్నా. డైలీ ఈ విధంగా మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత, మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ఇది అప్లై చేసుకొని దీని మీద ఏదైనా పౌడర్ అప్లై చేసుకోండి. ఇది సింపుల్ అనమాట. డైలీ మేకప్ కాకుండా ఇలాంటి డైలీ క్రీమ్ అండ్ పౌడర్తో సెట్ చేసుకోండి. ఎక్కువగా రోజ్ పౌడర్స్, లేకపోతే మేకప్ పౌడర్స్, వైట్నింగ్ ఇచ్చే పౌడర్స్ కంటే ఇలాగ డైలీ మనకి సింపుల్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ఫేస్ మొత్తం డాట్గా పెట్టుకొని
అప్లై చేసుకొని దాని తర్వాత కొంచెం పౌడర్ అప్లై చేసుకుందాం పైన. బాగుంటుంది ఫేస్ అయితే ఇలా చేయడం వల్ల. అసలు ఏ క్రీమ్ వాడాలి, ఎలాంటి క్రీమ్స్ వాడాలి అని తెలియకుండా ఉండుంటే ఈ క్రీమ్ ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అంతేకాకుండా కొంచెం ఎక్కువగా డార్క్గా ఉన్న వాళ్ళు ట్రై చేయొద్దు, ఎందుకంటే వాళ్ళకి తెల్ల తెల్లగా కనిపించేస్తుంది అనమాట. సో వాళ్ళకైతే నేను ఇది సజెస్ట్ చేయను. కొంచెం మీడియం స్కిన్ టోన్ ఉంటుంది కదా, చామన్ చాయ్, వాళ్ళు ట్రై చేయండి. బాగా డార్క్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే తెల్ల తెల్లగా కనిపించేస్తుంది ఫేస్ మీద. సో అదనమాట ఈ యొక్క సజెషన్ నేను చెప్పాలనుకున్నాను. మళ్ళీ వాళ్ళు తీసుకొని వాళ్ళ ఫేస్కి తెల్ల తెల్లగా అనిపించిందంటే నన్ను తిట్టుకుంటారు, ఇది అందరూ వాడొచ్చు అన్నారు కదా అని చెప్పి. సో అదనమాట, ఇంతే నేను చెప్పాలనుకుంది. దీనివల్ల ఇది వాడడం వల్ల పింపుల్స్ రావడం కానీ, స్కిన్ డార్క్ అవడం కానీ అలా ఏమీ ఉండదు. ఇది చాలా మంది యూజ్ చేస్తున్న ఒక ప్రోడక్ట్ అనమాట. సో ఎలాంటి భయం ఉండదు. పాండ్స్లో చాలా క్రీమ్స్, అలాగే పౌడరు, ఇలా చాలా ఉన్నాయన్నమాట. A to Z ఉన్నాయి. మీరు ఒకటే ట్రై చేయొచ్చు. ఫాన్స్ ఫేస్ వాష్, అలాగే సీరము, అలాగే ఫాన్స్లో మాయిశ్చరైజరు, ఇంకా క్రీము, ఇంక ఇలాగ పౌడరు, మొత్తం ఫాన్స్ బ్రాండే ట్రై చేసి చూడండి. ఇంకా సింపుల్గా మనకి సెట్ అవుతుంది అనమాట మన ఫేస్ మీద. ఇంకా మనకి వేరే వేరే ప్రోడక్ట్లు కాకుండా అదే బ్రాండ్ ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది, మనకి నచ్చుతుంది అనమాట. సో అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకొక మంచి టాపిక్తో, ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నేను విజయ. బాయ్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ ఆల్, బాయ్.